చివరిగా చెప్పండి సార్, 1981 నుంచి కూడా మీరు రాజకీయాల్లో ఉన్నారు. అంటే అప్పుడు మీరు చూసిన రాజకీయాలకు ఇప్పుడు మీరు చూస్తున్న రాజకీయాలకు తేడా ఏముందంటారు? డెఫినెట్గా తేడా ఉంటుంది. ఇప్పుడు 81కి 81 ముందర ఉన్న రాజకీయాలకు కూడా తేడా ఉంటుంది. 81 తర్వాత దాదాపు 30 సంవత్సరాలతో డెఫినెట్గా తేడా ఉంటుంది. ఇంత ఏమంటారు ధన ప్రభావం గల రాజకీయాలు ఉండేటి కావు అంట. ఏదో కాస్త కుస్త కుటుంబంలో అనేది ఖర్చు పెట్టుకుంటానేమో, ఖర్చు లేదనేది కాదు, పెట్టుకుంటానేమో వస్తానేమో, దాని గురించి అటువైపు ఆలోచన చేసే లేనంత స్తోమత ఉన్నది. ఇప్పుడు అని అంటే తనకి ధన ప్రభావం ఎక్కువైంది కాబట్టి కొంచెం మార్పులు ఎట్టైనా ఉంటాయి, సహజంగా ఉంటాయి. రాజకీయాల్లో కూడా చెప్పినాను కదా, పరిపాలనలో వేరొచ్చింది, పార్టీల యొక్క ప్రవర్తన కూడా అన్ని మార్పులు చాలా చెందినాయి అంట. అప్పుడు శాసనసభలో ఒక బిల్లు మీదనో ఏదన్నా వాకౌట్ చేస్తే వాకౌట్ చేసినారని ప్రాచుర్యం లభించేది. ఒకవేళ ఏదన్నా కూర్చొని స్టాల్ అయిందనుకోండి, ఇప్పుడు మాదిరి స్టాలింగ్ అంటే స్పీకర్ ఏమిటికి స్టాల్ చేస్తున్నారో ఎవరు ఇది పోడియం దగ్గర పోయారొచ్చు అంటే స్పీకర్ వాయిదా వేసుకొని పోతుంటారు. అట్లా కాదు, అప్పుడు జరిగేది సంవాదాలు జరిగి ఎక్కడికి జరుపుకోలేక వాయిదా వేశారు. అర్జున్ అయిందంటే హౌస్ పెద్ద హెడ్లైన్స్ బ్యానర్ ఐటమ్స్ వచ్చేటి. కానీ ఇప్పుడు ఆ పోడియం దగ్గర పోయి ఎందుకు అరుస్తున్నారో తెలియదు, ఏదో గోల పెట్టుకోవడం తప్ప నుంచి గందరగోళం సృష్టించుకోవడం రావటము. కానీ అది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. శాసనసభ నుంచి ఇది ఇందులో బయట తయారైంది అని 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 అదంటే ఇంకా అన్ని స్టాండర్డ్స్ యూ కెన్ థింక్ ఓవర్. ఇవి ఇంకా ప్రభుత్వము స్పందించటం లేదు, ప్రతిపక్షాలు అట్టే ఉన్నాయి. ఇది అంటే యాడికి పోయినారో చూడండి అని అంటాను. ఓకే సార్, అయితే ఇంకొక చివరికి ఒక నిమిషం చెప్పండి. అంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అంటే రోజాని, వైసీపీ అభ్యర్థి రోజాని అసెంబ్లీని సస్పెండ్ చేశారు ఏడాది పాటు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు శాసనసభ ప్రొసీడింగ్స్లో ఏం జరుగుతాయో అదే స్పీకర్ గారి అధికారం. కోర్టులకు కూడా వెళ్ళినారు, కోర్టులు కూడా అదే చెప్పిన, అక్కడే పరిష్కారం చేసుకోపోండి, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పినారు. ఇది ఏది మంచిది ఏది కాదని స్పీకర్కు పదే 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 సభ నడిపికపోతే ఆయనకున్నే వేరే ఏం లేదు అధికారం. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని మూవ్ చేయడము, మంత్రిని మూవ్ చేసిన తర్వాత రెజల్యూషన్ యాక్సెప్ట్ చేయడము. కాకపోతే అందులో సభ కాలం ముగిసినంత వరకు సస్పెండ్ చేయాలన్నా ఇంకా మరీ ఎక్కువ చేయాలన్నా అనేది. అంటే ఇదంతా నిబంధనలకు సంబంధించింది. ఆ నిబంధనలు అనేది శాసనసభకు అనిందే కోర్టులు కూడా చెప్పిన తీర్పులు బట్టి తెలుస్తుంది. మొన్న జరిగిన సంఘటనలు ఏమున్నాయి అంటే అది రోజాదనే కాదు, మొన్న నాకైతే అర్థం కాని సమస్య, నేను ఏదో కొంతసేపు చూశాను. చూసినప్పుడు స్పీకర్ గారు ఏమంటున్నారు అని అంటే ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, మీరు డిస్కస్ చేయండి అని. ప్రతిపక్షం ఏమంటుంది, మీరు డిస్కస్ చేయాలి అని అంటున్నారు. అంటే నిబంధనలు చూసినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత క్లారిఫికేషన్స్ కంటే స్థానం లేదు, డిస్కషన్స్కు స్థానం లేదు. మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తారు, వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటా అనంటే శాసనసభ పక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి, నేను స్టేట్మెంట్ ఇస్తాను, మీరు ఎన్ని గంటలు కావాలంటే చర్చించండి అని ప్రతిపాదిస్తున్నాడు. ఆ ప్రతిపాదన సూచన మేరకు స్పీకర్ గారు కూడా అయ్యా స్టేట్మెంట్ ఇస్తాడు, 10-15 నిమిషాలు అయిపోతుంది, మీరు చర్చించుకోండి, చర్చకు అనుమతిస్తానంట. మా కాలంలో అయితే ఏమని ఉండేవాళ్ళమంటే, సరే సార్ మీరు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాక ఈరోజే చర్చకు తీసుకుంటామని మీరు అష్యూరెన్స్ ఇస్తారా అని అడుగుతాము. లేదు తప్పకుండా ఈరోజే అలౌ చేస్తాను అని అన్నప్పుడు కూర్చుంటాం అంతే, ఇంకా మళ్ళా దాన్ని. కానీ పదే పదే పోయి మీరు చర్చ పెట్టాల్సిందే అని అంటే నేను స్టేట్మెంట్ ఇస్తానంటే ఇదేంది అర్థం కాదు. ఎటు స్టేట్మెంట్ ఇస్తాను 10 నిమిషాలు ఉంటుంది, ఏం స్టేట్మెంట్ చదువుతారు.
చర్చ చేయొచ్చు కదా. అది ప్రతిపక్షానికే ఒక సౌలభ్యం. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేసిందో వివరించుతారు. వివరించినప్పుడు దాన్ని పట్టుకొని విమర్శన చేయొచ్చు, బాగా చేయొచ్చు. మేమైతే ముందు మంత్రి స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటాంటిమి. ఇప్పుడు ఏందో పద్ధతులు, ఏదో ఇంటికాడ ప్రిపేర్ అవ్వడం, అది మాట్లాడుతున్నాడు. మీరు సాయి ప్రతాప్ గారు అవును, ఒకవైపు, మరోవైపు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకవైపు పాదయాత్ర. అంటే ఆ పాదయాత్ర సన్నివేశాలంతా కూడా ఇప్పుడు మీరు ఒక పుస్తకాన్ని రాస్తున్నట్లు ఉన్నారు. ఎంతవరకు వచ్చింది ఆ పుస్తకం? రాస్తున్నాను, మధ్యలో ఉన్నాను. అంటే అప్పుడు అంటే అది లిమిటెడ్ పర్పస్. ఏమంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అయితేనేమి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అయితేనేమి, మిట్టకందాల డీప్ కట్ అయితే